తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ కేంద్రానికి వ్యతిరేకంగా దక్షిణ రాష్ట్రాలను వాటిలోని పార్టీలను కూడగట్టగలరా? ఎందుకంటే కొద్ది రోజులుగా స్టాలిన్ డీలిమిటేషన్ వ్యవహారంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ స్వరం పెంచారు. అంతేకాదు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా వ్యతిరేకిస్తున్నారు. తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం ఇదని మండిపడుతున్నారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇస్తుంది. ఇది జాతి వ్యతిరేక భావజాలమని విమర్శిస్తుంది. అయినా సరే వచ్చే వారంలో జరిగే ఆల్ పార్టీ మీటింగ్ లో తన వాదన వినిపించబోతున్నారు స్టాలిన్. దీనికి ముందు తమ బడ్జెట్ పత్రంలో రూపీ సింబల్ ని తొలగించి మరో కలకలం రేపారాయన. రూపాయి సింబల్ స్థానంలో తమిళ అక్షరం రూ. డీలిమిటేషన్ ప్రాతిపదికన ఎన్డీఏపై ధ్వజమెత్తుతోన్న తమిళనాడు సీఎం స్టాలిన్. ఎన్నికలకు ఏడాది ఉండగానే డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ పొలిటికల్ వ్యూహాలకు పదును పెట్టినట్లు కనిపిస్తోంది. దానికి తగినట్లుగానే డీలిమిటేషన్ చర్చ సాగుతూ ఉండగా సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్లుగా ఈ వ్యవహారాన్ని తీసుకురాగలిగారు. తొందరలోనే సౌత్ స్టేట్స్ అలానే నాన్ ఎన్డీఏ పార్టీలతో సమావేశం నిర్వహించబోతున్నారు ఆయన. ఇందుకోసం తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్లోని పార్టీలను ఆహ్వానించారు. సహజంగానే ఇండియా బ్లాక్ లోని కాంగ్రెస్ స్టాలిన్ పోరుకు కలిసి వస్తోంది. అయితే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ని కూడా డీఎంకే ఆహ్వానించడం, దానికి బీఆర్ఎస్ హాజరవుతామని ప్రకటించడం ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు ఏపీలోని ప్రతిపక్ష అధికార పక్షాలను కూడా డీఎంకే ఈ ఆల్ పార్టీ మీటింగ్ కి ఆహ్వానించింది. దీనికి వైఎస్ఆర్సీపీ హాజరుపై డౌట్ ఉండగా టీడీపీ మాత్రం హాజరయ్యే పరిస్థితి లేదు. ఇది డీలిమిటేషన్ నేపథ్యంలో జరిగే సమావేశం కాగా స్థానికంగానూ తమిళ సెంటిమెంట్ ని స్టాలిన్ వాడేస్తున్నారు. బడ్జెట్ లో రూపాయి సింబల్ బదులుగా తమిళ అక్షరాన్ని పొందుపరిచింది. ముందుగా ఎల్లారుకుం ఎల్లం అంటే అందరికీ అన్ని అనే చదువుతూ ఆయన ఈ లోగో రిలీజ్ చేశారు. తమిళ భాషలోని రూబాయిలోని రూను ఇక్కడ రూపాయి సింబల్ స్థానంలో పెట్టేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ అంశాన్ని అసెంబ్లీలో చెప్తూ ఈ ఏడాది తమిళానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నట్లు ప్రకటించారు. దీనికి బీజేపీ అసలు రూపీ సింబల్ ని తయారు చేసిందే ఓ తమిళవాసి అని గుర్తు చేసింది. మాజీ డీఎంకే ఎమ్మెల్యే ధర్మలింగం కుమారుడు డి ఉదయ్ కుమార్ రూపీ సింబల్ ని రూపొందించారని తమిళనాడు స్టేట్ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చెప్పుకొచ్చారు. అయితే డీఎంకే మాత్రం అసెంబ్లీ ఎన్నికల కోణంలోనే ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే తమిళం నేర్చుకునే వారికే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. బడ్జెట్ లో తమిళ భాష పరిరక్షణ, ప్రచారం కోసం మ్యూజియం ఏర్పాటు అందులో భాగంగానే చూడాలి. మరోవైపు వచ్చే వారంలో జరిగే డీలిమిటేషన్ వ్యతిరేక సమావేశంలో సత్తా చాటేందుకు సిద్ధమైంది.